ఒక చిన్న గింజ ఒక పెద్ద బాణ పొట్టని మాయం చేయగలుగుతుందంటే మీరు నమ్మగలరా? నమ్మాల్సిందే. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నమ్ముతారు. బెలూన్లాగా ఉబ్బే పొట్ట వెనక ఉన్న అసలు కారణం నిజానికి క్యాలరీలు కాదు. మీ వంటగదిలోని ఒక పసుపు రంగు గింజతో దాన్ని కరిగించవచ్చు. ప్రతి భోజనం తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోయి కొవ్వుగా మారుతూ ఉంటాయి. ఇది మీరు తెలుసుకోవాలి. కఠినమైన డైటింగ్ చేసిన కరగని నడుము చుట్టూ ఉన్న కొవ్వుని ఒక అద్భుతమైన జెల్ లాంటి పదార్థం వెన్నలాగా అలా కరిగించేస్తుంది. ఈ కీలకమైన అంశాన్ని, రహస్యాన్ని మరింత లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది ఈ బాణపొట్టతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కేవలం ఒక కాస్మెటిక్ ప్రాబ్లం కాదు, అనేక ఆరోగ్య సమస్యలు దీంతో అనుబంధించి ఉంటాయి. ఇలాంటి మొండి పొట్టని మాయం చేసే అద్భుత రహస్యం ఒకటి ఉంది. కేవలం ఒక చెంచాడి గింజలతోటి అద్భుత ప్రయోజనాలు మీరు పొందొచ్చు. ఇది తెలుసుకోబోతున్నాం. భోజనం తర్వాత పొట్ట బరువుగా ఉబ్బిపోవటం వెనక ఉన్న ప్రధాన శత్రువు ఏంటంటే క్యాలరీలు కాదు. ఇది ఒక ఆశ్చర్యకరమైన నిజం. మన రోజువారీ ఆహారపు అలవాట్లలో మనం తినే అన్నం, రోటీ వీటి కారణంగా శరీరంలో జరిగే మార్పులే ఈ సమస్యకి మూల కారణం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా జీర్ణ వ్యవస్థలో ఉండే లోపాలని సరిచేసే అద్భుత ఔషధం మన వంటింట్లోనే ఉంది. కడుపులో పేరుకుపోయినటువంటి ఆ కొవ్వుని కరిగిస్తూ జీర్ణక్రియని మెరుగుపరచడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. దీన్ని ఉపయోగించే పద్ధతి, అలాగే దీని ప్రయోజనాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. పొట్ట చుట్టూ కొవ్వు అసలు ఎందుకు పెరిగిపోతుంది? ఇది ముందు మీరు తెలుసుకోవాలి. మనం రోజు తీసుకునేటువంటి ఆహారం చాలా వరకు మన శరీరపు ఆకృతిని నిర్ణయిస్తుంది. మీరు చాలా తక్కువగా తింటున్నా పొట్ట ఎందుకు ముందుకు తోసుకొస్తుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం అన్నం, రోటీ, చక్కెర, మైదా ఇలాంటివి తిన్న వెంటనే మన రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. భోజనం తర్వాత వచ్చే ఈ ఆకస్మిక పెరుగుదలని పోస్ట్ మీల్ స్పైక్ అంటారు. ఈ స్పైక్ని కంట్రోల్ చేయడానికి మన శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ అదనపు చక్కెరను కొవ్వుగా మార్చి శరీరంలో నిల్వ చేస్తుంది. ఈ కొవ్వు మొదటగా పొట్ట చుట్టూ పెరిగిపోతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిన ప్రతిసారి కూడా శరీరం కొవ్వుని కరిగించే బదులు నిల్వ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ క్యాలరీలు లెక్కవు కాదు, అసలు హార్మోన్లే అసలైనటువంటి ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషిస్తాయి. హార్మోన్ల ఆటని మీరు అర్థం చేసుకోవాలి. ఎంత మంచి ఆహారం తిన్నా, వ్యాయామం చేసినా పొట్ట తగ్గకపోవడానికి అసలు కారణం ఏంటంటే ఈ హార్మోన్లే. మీరు క్యాలరీలు తగ్గించినంత మాత్రాన సమస్య అందుకే పరిష్కారం కాదు. రక్తంలో చక్కెర స్థాయిల తాలూకు ఆ పెరుగుదలని మీరు ఖచ్చితంగా అదుపు చేయాలి. అప్పుడే ఆ పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయే వేగం తగ్గుతుంది. కొన్నిసార్లు థైరాయిడ్ సమస్యలు, అలాగే లోపభూయిష్టమైనటువంటి జీర్ణక్రియ కూడా ఈ బరువు పెరగడానికి కారణం అవుతూ ఉంటాయి. ఇలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయనుకోండి, అశ్రద్ధ చేయకూడదు, వైద్య సలహా తీసుకోవడం అవసరం. మళ్ళీ మొదటికొద్దాం. ఈ మెంతుల్లో ఉండే అద్భుతమైన సైన్స్ ఏమిటి? ఇది తెలుసుకుందాం. మన పోపుల పెట్టిలో ఉండేటటువంటి ఆ పసుపు రంగు గింజలే హీరో అని చెప్పొచ్చు మనం. ఇవి నేరుగా కొవ్వు మీద కాకుండా కొవ్వును పెంచే హార్మోన్ల పెరుగుదల మీద పనిచేస్తాయి. మెంతుల్లో గలాక్టోమన్నాన్ అనేటటువంటి కరిగే పీచు పదార్థం, అంటే సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. రాత్రిపూట ఈ మెంతుల్ని నీటిలో నానబెట్టినప్పుడు ఆ పీచు పదార్థం ఉబ్బి ఒక జెల్ లాగా మారుతుంది. ఈ జెల్ ఆహారంతో కలిసిపోయి కడుపులో చాలా నెమ్మదిగా కదులుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సమయం పెరుగుతుంది. దీన్నే మెడికల్ పరిభాషలో డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అంటారు. ఆకలి నియంత్రించే అద్భుత విధానం ఏమిటి? ఈ సందర్భంగా దీన్ని మీరు తెలుసుకోవాలి. ఆహారం నెమ్మదిగా జీర్ణం అవటం వల్ల చక్కెర కూడా రక్తంలో నెమ్మదిగా కలుస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ అకస్మాత్తుగా ఉన్నట్టుండి పెరగదు. ఇన్సులిన్ తక్కువగా ఉంటే శరీరం కొవ్వుని నిల్వ చేసే పని ఆపేస్తుంది. ఈ జెల్ కడుపులో ఉబ్బటం వల్ల పొట్ట నిండిన భావన, ఫీలింగ్ ఆఫ్ సాటిటీ ఇది కలుగుతుంది. మెంతులు మిమ్మల్ని నిజానికి ఆకలితో మార్చవు, కానీ సహజంగానే ఈ పొట్టను నింపి ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. దీనివల్ల మీరు అనవసరంగా చిరుతిళ్ళు తినటం మానేస్తారు. క్యాలరీల వినియోగం తగ్గి
బరువు సులభంగా తగ్గుతారు. ఇది ఇక్కడ సీక్రెట్. ఉదయం పూట మెంతుల్ని ఎలా వాడాలి ఇది మీరు తెలుసుకోవాలి. దీనికి ఒక సింపుల్ పద్ధతి ఉంది. మెరుగైన బెటర్ ఫలితాల కోసం మెంతుల్ని రోజుకి 2 సార్లు వాడాలి. ఉదయం తీసుకునే విధానం మీ జీర్ణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళనం చేస్తుంది. అయితే నానబెట్టాలి. ఈ విధానం ఎలా అంటే రాత్రి పడుకునే ముందు సుమారుగా ఒక 5 గ్రాములు మెంతులు, అంటే 1 టీ స్పూన్ మెంతుల్ని, హీప్ టీ స్పూన్ అనమాట, తలగొట్టకుండా తీసుకోవాలి. ఒక చెంచాతో ఇలాంటి ఈ మెంతుల్ని 1 గ్లాసు నీళ్ళల్లో నానబెట్టాలి. మరి ఎలా తీసుకోవాలి అంటే ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతోటి ఈ నీళ్ళని తాగేయాలి. ఆ తర్వాత నానాయే ఆ మెంతుల్ని బాగా నమిలి తినాలి. ఈ ఉదయపు దినచర్య కడుపును శుభ్రం చేస్తుంది. అలాగే రోజంతా మీ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. ఇక రాత్రిపూట కూడా మెంతులు వాడాలి. ఆ వాడకం దీనివల్ల రెట్టింపు ప్రయోజనం మీకు కలుగుతుంది. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. చాలామంది బరువు తగ్గటానికి మెంతుల్ని కేవలం ఉదయం మాత్రమే వాడుతూ ఉంటారు. ఇలాగా ఉదయం మళ్ళీ రాత్రి కూడా ఇలా 2 సార్లు వాడడానికి ఫలితాలు మరింత వేగంగా వస్తాయి. ఇదొక సురక్షితమైన సహజమైన పద్ధతి. మరి దీనికి నైట్ టైం రొటీన్ ఎట్లా చేస్తారంటే ఈజీగా తీసుకోగలిగేటట్టుగా పొడిలాగా తయారు చేసుకొని తీసుకోవాలి. కొద్దిగా మెంతుల్ని తక్కువ మంట పైన దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని రాత్రి భోజనం చేసిన 20 నిమిషాల తర్వాత అరచెంచాడు పొడిని గోరువెచ్చని నీటితోటి కలిపి గటగట తాగేయాలి. ఇలా చేయటం వల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు బ్రింపు ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి. పొట్ట లోపల పెరిగిపోతున్నటువంటి ఆ కొవ్వుని కరిగించడంలో ఇది దివ్యమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. బరువు తగ్గటం అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు. మెంతుల వాడకంతో క్రమక్రమంగా మీరు మీ శరీరంలో ఉండే కొవ్వుని సురక్షితంగా కరిగించుకోగలుగుతారు. ఈ సహజసిద్ధమైన చిట్కాని కనీసం 1 నెల రోజుల పాటు క్రమం తప్పకుండా పాటిస్తే మీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పుని మీరే ఖచ్చితంగా గమనిస్తారు. మీ వంటింటి పోపుల పెట్టెలో ఉన్న ఈ పసిడి గింజలతో మీ ఆరోగ్య ప్రయాణాన్ని ఈరోజే స్టార్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఒక ఇంటిమేషన్ ద్వారా విషయం తెలుస్తుంది. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి మీకు. ఆ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేస్తే హైప్ అని కనిపిస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది దీన్ని చూడగలుగుతారు. అంటే ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.